నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. నేను బేసిక్స్ డిస్కస్ చేసాము, కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ బేసిక్స్ చెప్పుకొని టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 3 ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏముంటుంది? కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ పెన్ను నేను సేల్ చేస్తాను. ఫస్ట్ నేను కొనుక్కుంటాను. ఎంత కొనుక్కుంటాను? 100కి. దీని మీద రేట్ ఎంతని మార్క్ చేస్తాను? 150. ఎంతకి సేల్ చేస్తాను? 120. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎంబి అంటే మార్కెట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద ఏమిస్తాం? డిస్కౌంట్ ఇస్తాం. మార్కెట్ ప్రైస్ మీద ఏమిస్తాం? డిస్కౌంట్. క్వశ్చన్లో ఎలా ఇచ్చినా కానీ మీరు ఈ ఆర్డర్లోనే రాసుకోవాలి. నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్ అన్న ఒకటే, లేబుల్డ్ ప్రైస్ అన్న ఒకటే. లేబుల్డ్ ప్రైస్ అన్న ఒకటే, మార్క్డ్ ప్రైస్ అన్న ఒకటే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లేబుల్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 600. అంటే మార్క్డ్ ప్రైస్ ఎంత? 600. మార్క్డ్ ప్రైస్ మీద ఏమిస్తాం మనం? డిస్కౌంట్ ఇస్తాం. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేదానికి సింగిల్ డిస్కౌంట్ కాకుండా 2 డిస్కౌంట్స్ కూడా ఇస్తాం. ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చాము ఇక్కడ? 2 డిస్కౌంట్స్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 5%. సెకండ్ డిస్కౌంట్ ఎంత? 10%. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు? సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. నెక్స్ట్ డిస్కౌంట్ అంటే ఏమని? మైనస్. ప్రాఫిట్ అంటే ప్లస్. నెక్స్ట్ 100 minus 5 95. 95 by 100. 100 minus 10 90 by 100. కానీ ఇలా చేస్తే క్యాలిక్యులేషన్ ఏమైపోతుంది? హెవీ అయిపోతుంది. కాబట్టి ఇలా చేయకూడదు. ఇంకెలా చేయాలా? ఫస్ట్ 2 డిస్కౌంట్లు ఇస్తారు కదా, ఫస్ట్ ఎప్పుడు లార్జర్ డిస్కౌంట్ రాసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు ఏం రాసుకోవాలి మనం? లార్జర్ డిస్కౌంట్. ఏ ప్లస్ బి అన్నా ఒకటే, బి ప్లస్ ఏ అన్నా ఒకటే. ఫస్ట్ ఏం రాసుకుంటారు? 10% డిస్కౌంట్ రాసుకోండి. నెక్స్ట్ 5% డిస్కౌంట్. ఇలా ఫస్ట్ పెద్ద డిస్కౌంట్ రాసుకోవడం వల్ల క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. ఎనీ నెంబర్ 100%. మార్కెట్ ప్రైస్ ఎంత? 600. 100% ఎంత? 600. 10% ఎంత? 60 కదా. 100% 600 అయితే 10% ఎంత? 60. డిస్కౌంట్ వచ్చి 60 రూపీస్. 600లో 60 పోతే 540. 600లో 60 పోతే ఎంత? 540. మళ్ళీ 540 మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు? 5%. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 540. 10% ఎంత? 54. నెక్స్ట్ 5% ఎంత? 27. 10లో హాఫ్ 5. 54లో హాఫ్ 27. నెక్స్ట్ 5% అంటే 27. సపరేట్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 513. అర్థమైందా? ఫాస్ట్గా రాసుకో.
కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ని మనం కేర్ఫుల్ గా చదవాలి. డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30%. ఫస్ట్ వచ్చి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 30%. అండ్ అని ఇచ్చారా? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఇప్పుడు ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చారు? 2 డిస్కౌంట్స్ ఇచ్చారు. 20%, 10%. ఇప్పుడు ఈ రెండింటికి ఏం కనుక్కోవాలి మనం? డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ మీనింగ్. ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 30%. నెక్స్ట్ వచ్చి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. 20%, 10%. లాస్ట్ లో చెప్పాను 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఉంది. x + y + xy / 100. నెక్స్ట్ డిస్కౌంట్ అంటే మైనస్ అని. -20, -10. ఓకే. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలా? ఫార్ములా ఉంది. x + y + xy / 100. ఇక్కడ మైనస్లు ఎందుకు రాశాను? డిస్కౌంట్స్ కాబట్టి. ప్లస్ -20 × -10/100. -20 -10 అంటే ఎంత? -30. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 zeros క్యాన్సల్. -30 + 2 అంటే -28. -28. మైనస్ అంటే ఏమని? డిస్కౌంట్ అని. మైనస్ అంటే ఏమని? డిస్కౌంట్. 30 అంటే 30. ఇప్పుడు మనం 2010 ని ఏమని రాయొచ్చు? 28 అని రాయొచ్చు. 2010 ని ఏమని రాయొచ్చు మనం? 28. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు? డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత? 2%. అన్ని పర్సంటేజెస్ మార్క్డ్ ప్రైస్ లో కనుక్కోవాలి. మార్క్డ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 550. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 2 × 550 1100. 2 × 55 ఎంత? 110 కదా. 2 × 550 ఎంత? 1100. పర్సంటేజ్ కదా. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అంటే ఆన్సర్ ఎంత? 11 రూపీస్. ఫాస్ట్ గా రాసుకో.
కంప్లీట్ అయిపోయింది. Next question. A trader marks his goods at 50% above cost price. నేను చెప్పాను కదా ఇక్కడ 3 ప్రైజెస్ ఉంటాయి. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. షాప్ కీపర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైజే మార్క్ చేస్తారు. ఎంత పర్సెంట్ ఎక్కువ మార్క్ చేశారు? 50%. కాస్ట్ ప్రైస్ కన్నా 50% ఎక్కువ మార్క్ చేశారు. ఎక్కువ మార్క్ చేసి డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 20%. మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ మైనస్ ఎందుకు రాశాను? డిస్కౌంట్ కాబట్టి. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ అంటే వేటి మధ్య కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో కనుక్కోవాలి. ఇక్కడ 2% ఉన్నాయి. మనం ఏం చెప్పాలా? సింగిల్ పర్సంటేజ్ చెప్పాలి. 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తాం? ఫార్ములా ఉంది, x + y + xy / 100. ప్లస్లు మైనస్లు కేర్ఫుల్ గా చూసుకోవాలి. x ఎంత? 50. y ఎంత? -20 ప్లస్ 50 ఇంటూ -20 బై 100. 50లో 20 పోతే 30. 2 zeros క్యాన్సిల్. 5 ఇంటూ -2 -10. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? +20 వస్తుంది. ప్లస్ వస్తే ఏమని? ప్రాఫిట్. మైనస్ వస్తే లాస్. అంటే ఆన్సర్ ఎంత? 20% ప్రాఫిట్. రాసుకోండి ఫాస్ట్. ఎంత చేయకుండా మీరు మైండ్లో చేయొచ్చు. షార్ట్ కట్ ఏమి? ఏఎం. షార్ట్ కట్ ఏమి? ఏఎం. ఏ అంటే ఏమని? అడిషన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ యాడ్ చేద్దాం. 50 - 20 యాడ్ చేస్తే ఎంత? 30. 30ని సైడ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. 50 ఇంటూ -20 -1000. మల్టిప్లికేషన్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. -1000కి 2 డెసిమల్స్ అంటే -10. 30లో 10 పోతే ఎంత? 20. చూడండి, ఇప్పుడుండే పరిస్థితుల్లో జాబ్ కొట్టాలంటే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, గివెన్ డేటాని రాయకూడదు, కానీ నేను ప్రతి క్వశ్చన్లో గివెన్ డేటాని రాస్తాను. మీకు అర్థం కావాలి. ఫిగర్స్ చేయకూడదు, డయాగ్రామ్స్ చేయకూడదు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ చేయకూడదు. క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ ఎలా చెప్పాలా? చేసే క్యాలిక్యులేషన్ ఎక్కడ చేయాలి? మనం మైండ్లో చేయాలి. నెక్స్ట్ ఫార్ములా రాయకూడదు. ఫార్ములా ఎప్పుడు రాస్తాం? తెలిసినప్పుడు. అదే ఫార్ములాని మైండ్లో పెట్టుకొని మనం ఏం చెప్పచ్చు? ఆన్సర్ చెప్పచ్చు. ఇంకటి నుంచి ఫార్ములాస్ రాయకూడదు. మీరు గమనిస్తే ప్రతిసారి నేను ఫార్ములా రాస్తాను. ఎందుకు? మీకు అర్థం కావాలి. నెక్స్ట్ ఆన్సర్ రాయకూడదు. ఆన్సర్ ఎప్పుడు రాస్తాం? తెలిసినప్పుడు. నీకు 20 అని తెలిసినప్పుడే కదా 20 అని రాస్తావు. 20 అని తెలిసినప్పుడు 20 అనే ఆప్షన్ మార్క్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయకూడదు. ఇక్కడ క్యాన్సిల్ చేయకుండానే 10 అని చెప్పచ్చా? చెప్పలేమా? క్యాన్సిలేషన్ చేయకూడదు. ఇప్పుడు షార్ట్ కట్లు వాడకపోయినా
ఈ 5 స్టెప్స్ కానీ వాడితే ప్రతి క్వశ్చన్లో మనం టైంని సేవ్ చేసుకోవచ్చు. నేను చెప్పినప్పుడు మీకు లెంతీ అని అనిపించవచ్చు, ఎందుకు మీకు అర్థం కావాలని నేను చెప్తాను. నేను చెప్పిన వాటిలో ఈ స్టెప్స్ అంతా తీసేస్తే వాడు ఇచ్చిన క్వశ్చన్ని మనం మైండ్లో చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. కానీ మీరేం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి. రాసుకోండి ఫాస్ట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెప్తారా? చెప్తాను. ఆల్రెడీ 2024 ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 2024 క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను? 2023 చేస్తాను. 24 చాలా ఈజీగా వచ్చింది, 23 చాలా డిఫికల్ట్గా వచ్చింది. ఓకేనా? 23నే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డిజిటల్ బోర్డు ఉంది కాబట్టి ఈజీ. క్వశ్చన్ రాసుకోండి ఫాస్ట్. అదేవిధంగా ప్రతి టాపిక్ అయిపోతేనే ఆ టాపిక్ సంబంధించి లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్తాను. చెప్పలే ఇంకా చెప్తాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% అబోవ్ కాస్ట్ ప్రైస్ బట్ అలోస్ 30% డిస్కౌంట్. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ మోడల్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 20%. మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 30%. 30% డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? నెట్ లాస్ పర్సంటేజ్ కనుక్కో. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తా? ఫార్ములా ఉంది. x + y + xy/100. x వాల్యూ ఎంత? x వాల్యూ 20, y వాల్యూ ఎంత? -30 ప్లస్ xy అంటే 20 × -30/100. 20 - 30 అంటే -10. 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది? -16. మైనస్ అంటే ఏమని? లాస్. మైనస్ అంటే ఏమని? లాస్. అంటే ఎంత పర్సెంట్ లాస్? 16%. కంప్లీట్ అయిపోయింది.
సేమ్ అయితే అక్కడ ఇందాక లాస్ట్ ఒక ట్రిక్ చెప్పారు కదా షార్ట్ కట్ అది దీనికి ఎందుకు వర్క్ అవుతుంది చెప్తాను. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ కనుక్కునేదానికి ఫార్ములా ఏమి x + y + xy/100. దీన్ని ఏమనొచ్చు అడిషన్. ఏ అంటే ఏమని అడిషన్. దీన్ని ఏమనొచ్చు మల్టిప్లికేషన్. x × y అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేసాక ఎన్ని డెసిమల్స్ 2 డెసిమల్స్. ఎందుకు డివైడెడ్ బై 100 అంటే 2 డెసిమల్స్ అని. ఫస్ట్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత -10. యాడ్ చేస్తే ఎంత -10. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 20 × -30 -600. మల్టిప్లికేషన్ చేశాక 2 డెసిమల్స్. -600 కి 2 డెసిమల్స్ అంటే -6 అంటే ఆన్సర్ ఎంత -16. 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏమంటే అడిషన్ చేయాలా, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసి 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద టీవీ వాజ్ 10,000. టీవీ యొక్క ప్రైస్ ఎంత 10,000. ఫస్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు 10%. ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ టీవీ ప్రైస్ రైజ్ చేశారు. రైజ్ అంటే ఏమని ఇంక్రీజ్. టీవీ ప్రైస్ ఎంత పర్సెంట్ పెంచారు 10%. అర్థమైందా? ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చారు, మళ్ళీ టీవీ రేట్ ఎంత పెంచేశారు 10% పెంచారు. క్వశ్చన్ లో ఏమడిగారు న్యూ ప్రైస్ ఆఫ్ ద టీవీ. ఫైనల్ ప్రైస్ కనుక్కో. నెక్స్ట్ 100 - 10 90. 90/100. 100 + 10 110. 110/100. 2 zeros 2 zeros cancel. 2 zeros 2 zeros cancel. ఇప్పుడు ఆన్సర్ ఎంత 9 × 11 99. 2 zeros కదా 9 × నెక్స్ట్ 90 × 110 అంటే ఎంత 9,900. టీవీ ప్రైస్ స్టార్టింగ్ ఎంత ఉంది 10,000. ఇప్పుడు ఎంత అయింది 9,900. రాసుకోండి ఫాస్ట్. సీసెట్ ఎంతమంది అప్లై చేశారు? మీరు అప్లై చేశారా? మీరు మీరు చేయలేరు. మీరు సీసెట్ అప్లై చేసిన వాళ్ళు ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ గా సెండ్ చేశాను, మీకు సెండ్ చేశాను కదా, మీరు చూసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు టాపిక్ చెప్పి మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మేలో ఉంటుంది కదా, మే 22. అంటే 1 month ఉంది కదా. ఈ 1 month లోపల ఒక ప్రీవియస్ పేపర్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 160. లిస్ట్ ప్రైస్ అంటే ఏమని మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత 160. ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 126. సోల్డ్ అంటే ఏమని సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 126.
ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చా? 2 డిస్కౌంట్స్. మార్కెట్ ప్రైస్ మీద ఏమి ఇస్తా? డిస్కౌంట్. ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చా? 2 డిస్కౌంట్లు ఇచ్చా. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 10%. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 10%. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? సెకండ్ డిస్కౌంట్. సెకండ్ డిస్కౌంట్ ఎంతో తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మార్కెట్ ప్రైస్ వచ్చి 160, ఫస్ట్ వచ్చి ఒక డిస్కౌంట్ ఇచ్చారు, సెకండ్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారో తెలియదు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసారు. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 160. 10% ఎంత? 16. డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 160లో 16 పోతే 144. 160లో 16 పోతే 144. ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ చెప్పాలి. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా చెప్తామంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా చెప్తా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడ 144, 126. డిఫరెన్స్ ఎంత? 18 కదా. నెక్స్ట్ 144 కి 126 కి డిఫరెన్స్ ఎంత? 18. ఐవి అంటే ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఎంత? 144. 144. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 18 ones 18 8s. 18 8s ఎంత? 144. 8 12s. క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 12.5. నార్మల్ క్యాలిక్యులేషన్ చేయండి. 100/8. 8 ones 8, 20 కదా. 8 2 16. పాయింట్ పెట్టుకుంటే 40. 8 5s. ఎంత చేయకుండా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. 1/8 అంటే ఎంత పర్సెంట్? 12.5. ఇది ప్లస్ మైనస్? మైనస్. ఎందుకు? 144 ఏమైంది? 126 అయింది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్. డిక్రీజ్ అంటే ఏమని? డిస్కౌంట్ అని. అంటే సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 12.5%. ఫాస్ట్గా రాసుకో. Next question. A merchant proposes to sell goods at cost price. అంటే ఒక షాప్ కీపర్ చెప్తా ఉన్నాడు ఏమని, నేను ఎంత కొన్నానో అంత రేటుకే అమ్ముతా ఉన్నాను. అలా కొన్న రేటుకే సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా? రాదు. కానీ ఇతనికి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు 1 kg అడుగుతారు, అతను 1 kg ఇస్తాడు. కానీ ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 960 grams ఉంటాయి. వెయిట్ మీద కూడా ఏమని ఉంటుంది? 1 kg అనే ఉంటుంది. టెక్నాలజీ వాడతారు కదా. 1 kg అనే ఉంటుంది. కానీ ఎన్ని గ్రామ్స్ వస్తాయి?
960 grams. ఇటువంటి మోడల్ ఇస్తే పర్సంటేజ్ ప్రాఫిట్ కి ఫార్ములా ఏమంటే ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. ఇక్కడ ట్రూ వెయిట్ అంటే 1 kg. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్? 1000 grams. ట్రూ వెయిట్ అంటే ఎన్ని గ్రామ్స్? 1000 grams. ఫాల్స్ వెయిట్ అంటే ఎన్ని గ్రామ్స్ ఇస్తా అన్నాడు? 960 grams ఇస్తాను. ఎర్రర్ అంటే డిఫరెన్స్. ఎర్రర్ అంటే ఏమని? డిఫరెన్స్. ఎన్ని గ్రామ్స్? 40 grams. ఎర్రర్ వచ్చి 40. ఫాల్స్ వెయిట్ ఎంత? 960. ఫాల్స్ వెయిట్ వచ్చి 960. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సర్. 4 1s 4 2s 4 2s 8. 16 కదా, 4 4s. ఎంత వచ్చింది మనకు? 1/24. మనకు తెలియదు కదా, మనకేం తెలుసు? 1/6 తెలుసు. 1/6 ఎంత అని తెలుసు? 16.66. ఇప్పుడు 1/6 ని హాఫ్ చేస్తే 1/12. 1/6 ని హాఫ్ చేస్తే 1/12. దీనిలో హాఫ్ ఎంత? 8.33. 16.66 లో హాఫ్ ఎంత? 8.33. 1/12 లో హాఫ్ 1/24. హాఫ్ అంటే ఇంటూ 1/2 చేయాలి. 1/12 ఇంటూ 1/2 అంటే ఎంత? 1/24. దీనిలో హాఫ్ చేయండి, 4.16 సంథింగ్ వస్తుంది. కానీ ఎగ్జామ్లో ఏముంటాయి? ఆప్షన్స్ ఉంటాయి కదా, కాబట్టి ఆన్సర్ ఎంత? 4.16. రాసుకోండి ఫాస్ట్. కంప్లీట్ అయిపోయిందా? మీరు గమనిస్తే ప్రతి క్వశ్చన్ డిఫరెంట్ మోడల్. అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మనం పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. క్లాస్ అయిపోతేనే మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Next question. A man sold 3/5 of the goods at 20% loss. చూడండి, ఫస్ట్ వచ్చి ఎంత సేల్ చేస్తున్నారు? 3/5. ఎంతకి సేల్ చేస్తున్నారు? 20% లాస్. మైనస్ ఎందుకు రాశాను? లాస్. లాస్ అంటే ఏమని? మైనస్. అట్ వాట్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ తెలియదు కదా, ఏమనుకుందాం? ఎక్స్. షుడ్ ఈ సెల్ రిమైనింగ్ గుడ్స్ అన్నారా? టోటల్ అంటే ఎంత? 1. ఆల్రెడీ ఎంత సేల్ చేశాడు? 3/5. రిమైనింగ్ ఎంత ఉంటుంది?
1 మైనస్ 3/5 అంటే ఎంత 2/5 1 మైనస్ ఈజీగా చేయొచ్చు 5 లో 3 పోతే ఎంత 2/5 చూడండి ఫస్ట్ 3/5 సేల్ చేశారు ఎంత పర్సెంట్ లాస్ 20%. నెక్స్ట్ రిమైనింగ్ అంటే ఎంత 2/5 ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కి సేల్ చేశారు తెలియదు కదా ఏమనుకున్నా x ఓవరాల్ గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది 10%. ఓవరాల్ గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది 10%. హోల్ అన్నారా హోల్ అంటే టోటల్ అంటే ఎంత 1. ఈ క్వశ్చన్ బట్టే మనం ఈ ఈక్వేషన్ రాసాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది x వాల్యూ వస్తుంది. చూడండి అన్నిట్లో పర్సంటేజెస్ ఉన్నాయి. పర్సంటేజెస్ అన్ని ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. 3 into -20 -60 ప్లస్ 2x 2 into x 2x. ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఉంది. 5 ని కామన్ తీసేయండి రైట్ సైడ్ కి వెళ్తే ఇంటూ 5 10 into 5 50 2x is equal to 110 -60 కదా రైట్ సైడ్ కి వెళ్తే ప్లస్ 60 ప్లస్ 50 110 2 ones 255 అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కి సేల్ చేయాలా 55%. ఎంత పర్సెంట్ 55%. ఫాస్ట్ గా రాసుకో. నెక్స్ట్ క్వశ్చన్ మీకు తెలియని క్వశ్చన్ వచ్చిందంటే రాసుకోలేదా మీకు తెలియని క్వశ్చన్ వచ్చిందంటే మీరు దేన్ని నమ్ముకోవాలా క్వశ్చన్ని నమ్ముకోవాలి. క్వశ్చన్ని మనం ఎంత బాగా చదువుకుంటే క్వశ్చన్ని వాడిచ్చిన క్వశ్చన్ని ఈక్వేషన్ రూపంలో రాసామంటే క్వశ్చన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాఫిట్ క్వశ్చన్ మొత్తాన్ని చదవబాకండి ఇది ప్యాసేజ్ కాదు. ఫస్ట్ సెంటెన్స్ చదివారా ఆ సెంటెన్స్ ని మనం ఈక్వేషన్ రూపంలో రాశారు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ when an article is sold for 546 ఇక్కడ చూడండి ఇక్కడ పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది. ఎంత సేల్ చేసినప్పుడు 546 కి ఈజ్ డబుల్ అన్నారా డబుల్ అంటే ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ percentage profit earned when same article is sold for 483 అంటే ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఫస్ట్ వచ్చే ప్రాఫిట్ వచ్చి సెకండ్ వచ్చే ప్రాఫిట్ కి ఏమవుతుంది డబుల్ అవుతుంది. ఏమవుతుంది డబుల్. ఇప్పుడు నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది. ఫస్ట్ ఎంత సేల్ చేశాను 546
అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ అదే ఆర్టికల్ని 483కి సేల్ చేశారు, అప్పుడు కూడా ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ వచ్చిన పర్సంటేజ్ ప్రాఫిట్, సెకండ్ వచ్చిన పర్సంటేజ్ ప్రాఫిట్కి ఎంత ఉంది, డబుల్ ఉంది. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 546. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 546. సేమ్ ఆర్టికల్ కాబట్టి సేమ్ కాస్ట్ ప్రైస్. సేమ్ ఆర్టికల్ అంటే సేమ్ కాస్ట్ ప్రైస్ బై సిపి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ప్రాఫిట్ కి ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 483 మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. నాకు తెలుసు ఇదంతా క్యాన్సిల్ అయిపోతుందని, మీకు అర్థమయ్యే దానికోసం రాశా, ఓకేనా. డివైడెడ్ బై సిపి అని రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 546 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 483 986 మైనస్ 2CP మైనస్ 2CP. రైట్ సైడ్ మైనస్ 2CP ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2CP. 2CPలో CP పోతే CP వస్తుంది. స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. CP ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, 546. రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 986లో 986లో ఎంత తీసేయాలి మనం, 546 తీసేయండి. ఎంత వస్తుంది మనకు, 440. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 440. ఎంతవరకు అర్థమైందా? మనం ఏం చేయలేదు, ఈ సెంటెన్స్ ని సింప్లిఫై చేస్తే కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకు, 440. నెక్స్ట్, if the market price of the article is 40% above cost price, మార్కెట్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, 40%. అంటే మార్కెట్ ప్రైస్ ఏమని రాయొచ్చు, 140% అని రాయొచ్చా. ఎనీ నెంబర్ 100%, కాస్ట్ ప్రైస్ ఎంత పర్సెంట్, 100%. మార్కెట్ ప్రైస్ వచ్చి 40% ఎక్కువ, 100 ప్లస్ 40 140. అన్ని పర్సెంటేజెస్ దేనిలో కనుక్కోవాలి మనం, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 440. పర్సెంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 14 టేబుల్ తెలుసు కదా, 14 4s 56, 14 4s 56, 56 ఒక 5 61. క్వశ్చన్లో ఏమడిగారు, మార్కెట్ ప్రైస్. ఆన్సర్ ఎంత, 616 రూపీస్. రాసుకోండి ఫాస్ట్.
నెక్స్ట్ క్వశ్చన్. Two into 483 966. 986. 966. ఓకే చేద్దాం. మీరే చెప్పండి. 483 ఇంటూ 2. మల్టిప్లికేషన్ ఈజీగా చేయాలంటే చిన్న నెంబర్ని రైట్ సైడ్ రాసుకోండి. మీరే చెప్పండి. 2 ఇంటూ 3 ఎంత? 6. 2 ఇంటూ 8 16. 2 into 4 8. 8 plus 1 9. 966. Next, 546 minus CP is equal to 966 minus 2CP. Final ga em vastadi? 2CP is equal to CP is equal to 420 వస్తుంది. CP is equal to ఎంత వస్తుంది? 420. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 140% ఆఫ్ 420. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 జీరోస్. 14 2s 28. 14 4s 56. 58. ఆన్సర్ ఎంత వస్తుంది? 588. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ బి ఇస్ 150 మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ బి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి తెలియదు కదా, ఏమనుకుందాం? బి అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఏమనుకుందాం? బి అనుకుందాం. ఈస్ 150 మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ ఏ. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ ఏ తెలియదు కదా, ఏ అనుకుందాం. ఫస్ట్ సెంటెన్స్ ప్రకారం ఇలా రాసాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ బి ఈస్ 150 మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ ఏ. నెక్స్ట్, ఐటమ్ ఏ వాజ్ సోల్డ్ అట్ 10% ప్రాఫిట్. ఐటమ్ ఏని ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కి సేల్ చేసాం? 10%. ఐటమ్ బి వచ్చి లాస్. ఎంత పర్సెంట్ లాస్ కి? 20%. ఇక్కడ సెల్లింగ్ ప్రైజెస్ రేషియో ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి రేషియో ఎంత? 11:12. రేషియో అంటే డివిజన్ అని. 11:12 అంటే 11/12 అని. నెక్స్ట్, ఎనీ నెంబర్ 100%. ఫస్ట్ ఆర్టికల్ వచ్చి 10% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 110% కదా. 10% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 110%. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఏమనుకున్నా? ఏ. నెక్స్ట్, ఆర్టికల్ బి ఎంత లాస్? 20%. 20% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 80%. 80% ఆఫ్ బి. అర్థమైందా? ఇంతవరకు గివన్ డేటా. సెల్లింగ్ ప్రైస్ అంటే 110%, లాస్ 20 కాబట్టి 100 - 20 80. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. పర్సంటేజ్ క్యాన్సిల్. 0 0 క్యాన్సిల్. 11 11 క్యాన్సిల్. ఫైనల్గా ఏమొచ్చింది? 8/12 ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ డివైడెడ్ బై 8 కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే 8/12 ఈజ్ ఈక్వల్ టు A/B కదా, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 8/12 ఈజ్ ఈక్వల్ టు A/B. 4 2s 4 3s. A కి B కి రేషియో ఎంత వచ్చింది? 2/3. A కి B కి డిఫరెన్స్ ఎంత? 150. A కి B కి డిఫరెన్స్ ఎంత? 150. A అంటే 2 పార్ట్స్, B అంటే 3 పార్ట్స్. 2 కి 3 కి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ ఎంత? 150. క్వశ్చన్ లో ఏమడిగారు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ బి. ఐటమ్ బి అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఐటమ్ బి అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 1 పార్ట్ 150. 3 పార్ట్స్ ఎంత? 1. ఇక్కడ ఇంటూ 3 చేశారా? ఇక్కడ కూడా ఏం చేయాలా? ఇంటూ 3. 150 ఇంటూ 3 450. మీరు గమనిస్తే మన టాలెంట్ ఏం లేదు, వాడు ఏమి ఇచ్చాడో దాని ప్రకారం చేసుకుంటా వెళ్ళాం. సింప్లిఫై చేస్తే ఏకి బికి రేషియో ఎంత వచ్చింది? 2:3. ఇక్కడ ఏకి బికి డిఫరెన్స్ 150. 2కి 3కి డిఫరెన్స్ 1 పార్ట్ ఎంత? 150. క్వశ్చన్లో ఏమడిగారు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ బి. బి అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఏ అంటే 2 పార్ట్స్. రాసుకోండి ఫస్ట్. కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ ఇది సిసాట్ 2024లో వచ్చిన క్వశ్చన్. చాలా ఈజీగా ఇచ్చారు, చూడండి. ఏ పర్సన్ బైస్ 3 ఆర్టికల్స్ PQR for ₹3,330 రూపీస్. అంటే మీనింగ్ ఏమంటే మీరు వచ్చి 3,330 రూపీస్ ఇస్తే ఎన్ని ఆర్టికల్స్ ఇస్తారు? 3 ఆర్టికల్స్. PQR అంటే P + Q + R ఎంత? 3,330 రూపీస్. నెక్స్ట్
ఇలా ఇచ్చారు కదా. ఫస్ట్ మనం లాస్ట్లో ఉండేదాన్ని 100 అనుకోవాలి. లాస్ట్లో ఉండేదాన్ని ఏమనుకోవాలా? 100 అనుకోవాలి. ఇప్పుడు క్యూని ఏమనుకుందా? 100 అనుకుంది. క్యూని ఏమనుకుందా? 100. ఆర్ ఏమవుతుంది? 120 అవుతుంది. ఆర్ ఏమవుతుంది? 120. ఎందుకు? నెంబర్ 100 20% మోర్ అంటే ఏమవుతుంది? 120 అవుతుంది. 100 అయితే డైరెక్ట్గా చెప్పేయచ్చు. 100కి 20% మోర్ అంటే 120, 100కి 30% మోర్ అంటే 130 అని చెప్పేయచ్చు. అదే 200కి చెప్పలేము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఎంత? ఆర్ ఎంత వచ్చింది మనకు? 120. ఆర్ ఎంత వచ్చింది? 120. ఇక్కడ ఏమని ఇచ్చారు? పీ కాస్ట్ 25% మోర్ దెన్ ఆర్. పీ వచ్చి ఆర్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ? 25% ఎక్కువ. ఎనీ నెంబర్ 100%. 100 ప్లస్ 25 125. అర్థమైంది ఎలా రాశాను? పీ నేమని రాయొచ్చు మనం 125% ఆఫ్ ఆర్. 125% అంటే 125/100. ఆర్ ఎంత వచ్చింది మనకు? 120. 25 5s 25 4s. 25 టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. 25 4s 100, 25 5s 125. నెక్స్ట్ 4 30s అంటే ఎంత వస్తుంది మనకు? 150. పీ వాల్యూ ఎంత వచ్చింది? 150. ఇప్పుడు రేషియో కనుక్కుందాం. ఇప్పుడు ఏం కనుక్కుందాం? రేషియో. పీకి క్యూకి ఆర్కి రేషియో కనుక్కుందాం. పీ వాల్యూ ఎంత? 150. క్యూ వాల్యూ ఎంత? 100. క్యూ వాల్యూ ఎంత? 100. ఆర్ వాల్యూ ఎంత? 120. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు. 0 0 0 క్యాన్సర్. టోటల్ ఎన్ని పార్ట్స్? టోటల్ అంటే యాడ్ చేయాలి. 15 + 10 25. జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. 15 + 10 ఎంత? 25. 25 ఒక 12 37. టోటల్ ఎన్ని పార్ట్స్? 37 పార్ట్స్. టోటల్ అమౌంట్ ఎంత? 333 క్వశ్చన్లో ఏమడిగారు? పీ కాస్ట్ అడిగారు. క్వశ్చన్లో ఏమడిగారు? పీ కాస్ట్. పీ అంటే ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్. పీ అంటే ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్. ఇది కదా వాడు అడిగింది. మీరు గమనిస్తే ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి నెంబర్ క్యాన్సల్ అయ్యే విధంగానే ఇస్తారు. ఇక్కడ ఏముంది? 37 ఉంది. ఇక్కడ 333 ఉంది. ఇక్కడ లాస్ట్లో 7 ఉంది. ఇక్కడ లాస్ట్లో 3 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 3 వస్తుంది? 9 కదా. 7 9s ఎంత? 63. చెక్ చేయండి. 37 9s. 7 9 63. 9 3s 27. 27 ఒక 6 333. అంటే ఇక్కడ రిలేషన్ ఎంత ఉంది? ఇంటూ 90. రిలేషన్ ఎంత ఉంది? ఇంటూ 90. ఇక్కడ ఒక రిలేషన్ ఎంత ఉంటుంది? ఇంటూ 90. 15 ఇంటూ 90 1350. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేసామంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఎంత రాసుకున్నాం? 333 అని రాసుకున్నాం. ఇక్కడ పీక్యూఆర్లు కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా? రేషియో కనుక్కోవాలి. రేషియో ఎలా కనుక్కున్నాం? లాస్ట్లో ఉండేదాన్ని 100 అనుకున్నాము. ఈ విధంగా పీక్యూఆర్లు కనుక్కున్నాం.
కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ప్రతిదీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 37 ఉంది, ఇక్కడ 3330 ఉంది. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 90. ఏమైనా డౌట్ ఉందా? ఈ క్యాలిక్యులేషన్ టోటల్ ఎన్ని పార్ట్స్? 37. టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 3330. 37 పార్ట్స్ ఎంత? 3330. క్వశ్చన్లో ఏమడిగారు? పి వాల్యూ అడిగారు. పి అంటే ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్. రాసుకోండి. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్. వాట్ పర్సెంట్ ఆఫ్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ హనీ? ఇక్కడ ఏం అడిగారంటే మన దగ్గర హనీ ఉంది, హనీకి ఏం మిక్స్ చేయాలా? వాటర్ మిక్స్ చేయాలి. అలా హనీకి వాటర్ మిక్స్ చేసి సేల్ చేయడం వల్ల మనకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుందా రాదా? వాటర్ ఫ్రీయే కదా. హనీలో వాటర్ పోసి కల్తీ చేసి అమ్మితే మనకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20%. మళ్ళీ ఇక్కడ ఏమని ఇచ్చారు? బై సెల్లింగ్ మిక్చర్ అట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ హనీ. అంటే మీనింగ్ ఏమంటే అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి ఏం చేస్తున్నాడు? సేల్ చేస్తాడు. ఫస్ట్ హనీని కొనుక్కునే కదా సేల్ చేస్తాడు. హనీని 100 కొన్నాడు అనుకోండి, ఎంతకి సేల్ చేస్తా అన్నాడు? 100కే సేల్ చేస్తా అన్నాడు. కానీ అతనికి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? హనీకి వాటర్ కలిపారు. ఇక్కడ ఏమడిగారు? ఎంత పర్సంటేజ్ వాటర్ కలిపారు? ఇక్కడ ఏమడిగారు? ఎంత పర్సంటేజ్ వాటర్ కలిపారు? ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ప్రాఫిట్ వచ్చి ఎవరి వల్ల వస్తుంది? వాటర్ వల్ల కదా. ప్రాఫిట్ ఎవరి వల్ల వస్తుంది? వాటర్ వల్ల. కాబట్టి పర్సంటేజ్ ప్రాఫిట్ అన్నా ఒకటే, వాటర్ పర్సంటేజ్ అన్నా ఒకటే. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 20%. వాటర్ పర్సెంట్ ఎంత? 20%. చాలా ఈజీగా ఇచ్చారు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్?
ఫస్ట్ ఆప్షన్. కానీ క్వశ్చన్లో ఈ ఓట్ అనేది ఇవ్వాలి. అతను ఎంత రేటుకి కొన్నాడో అంతే రేటుకి సేల్ చేయాలి. ప్రాఫిట్ వచ్చి వాటర్ వల్ల వస్తుంది కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ 20% అయితే వాటర్ పర్సెంట్ కూడా ఎంత ఉంటుంది? 20%. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. రాసుకోండి ఫస్ట్. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ బాట్ ఏ కార్ అండ్ సోల్డ్ ఇట్ అట్ 3 lakhs. ఒక కార్ని కొన్నాడు, ఎంతకు సేల్ చేసినాడు? 3 lakhsకి సేల్ చేశాడు. ఇలా సేల్ చేయడం వల్ల అతనికి ఏమొచ్చింది? లాస్. ఎంత పర్సెంట్? 20%. మనల్ని ఏమడిగారు? కాస్ట్ ప్రైస్ అడిగారు. మనల్ని ఏమడిగారు? కాస్ట్ ప్రైస్. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 80%. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 80%. ఎలా చెప్పాను? ఎనీ నెంబర్ 100%. లాస్ అంటే మైనస్ కదా, 100 - 20 80. సెల్లింగ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? 3 lakhs. సెల్లింగ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? 3 lakhs. క్వశ్చన్లో ఏమడిగారు? కాస్ట్ ప్రైస్. క్వశ్చన్లో ఏమడిగారు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 100%. క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. క్యాలిక్యులేషన్ చేద్దాం. 80% ఎంత? 3 lakhs. వెరైటీగా చేద్దాం. 80లో హాఫ్ ఎంత? 40. 40% ఎంత? 1,50,000 కదా. 80లో హాఫ్ ఎంత? 40. 40% ఎంత? 3 lakhsలో హాఫ్ 1.5 lakh. 40లో హాఫ్ ఎంత? 20. 1.5 lakhలో హాఫ్ ఎంత? 75,000 కదా. 1.5 lakhలో హాఫ్ ఎంత? 75,000. ఇప్పుడు 80 ఉంది. ఇప్పుడు 80కి 20 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 100 అవుతుంది. 20% ఎంత? 75,000. యాడ్ చేయండి. 75,000 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 3,75,000. అర్థమైందా? అతను కారు ఎంత కొన్నాడు? 3,75,000కి. ఎంతకు సేల్ చేశాడు? 3 lakhs. అలా సేల్ చేయడం వల్ల ఏమొచ్చింది? లాస్. ఎంత పర్సెంట్? 20%. ఫాస్ట్గా రాసుకోండి.